హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్. మీరు ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. మీ తోటి వారికి కూడా సమాచారాన్ని తెలియజేయండి. నేను ఇక లేట్ చేయకుంటూ టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని ఒక 3 మినిట్స్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత సమాచారం తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తాను. మొదటి ఇన్ఫర్మేషన్, మీరు లబ్ధిదారుడిగా మీ పేరు వచ్చి ఉండి మీకు సర్వే పూర్తి చేసినట్లయితే మీ స్టేటస్ని మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటిది అంటే indrama.telangana.gov.in. మీరు కేవలం మీ ఆధార్ కార్డ్ లేదా లబ్ధిదారుడికి సంబంధించిన ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, రేషన్ కార్డు తోటి ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి సంబంధించి మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, అలాగే మీకు మంజూరైందా లేదా అనే వివరాలను స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా చూసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అరిచేతిలోనే ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్, మొబైల్లోనే ప్రత్యేక వెబ్సైట్, దరఖాస్తు ఎంట్రీ నుంచి ప్రతి అంశం ఆన్లైన్లోనే అనే దానికి సంబంధించి తాజాగా ఒక స్టేట్మెంట్ అనమాట. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 1000 కోట్లు సిద్ధం చేసిన సర్కార్, నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు. సో దీనికి సంబంధించి పూర్తిస్థాయి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు మొత్తం మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అయితే, ఆ జనవరి 26వ తారీఖు నాడు 71,482 ఇండ్ల పట్టాలు అందించడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ప్రాంతాలలో తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన పట్టాలను, అలాగే ఏవైతే పనులున్నాయో వాటిని వేగవంతం చేయమని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. ఇలా ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆ సంబంధిత ఇంటి నిర్మాణానికి ఆ లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయబోతుంది. మొదటి విడత కింద ₹1,00,000 నిధిని రాష్ట్ర ప్రభుత్వం పునాది పూర్తయిన తర్వాత జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ ఇంకొక సమాచారం, ఇందిరమ్మ ఇండ్లకు జియో ఫెన్సింగ్ అనే సమాచారం చూసుకోవచ్చు. సర్వేలో చూపిన స్థలంలో ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు, దాన్ని అతిక్రమించిన, అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఇంటి మంజూరుని రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు అనేది స్టేట్మెంట్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన అక్షాంశం, రేఖాంశాల ఆధారంగా అప్లోడ్, తదుపరి తనిఖీలు, స్థలంలో ఏమాత్రం మార్పులు వచ్చినా సహాయం నిలిపివేత అని చెప్పేసి మొత్తానికి స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి దీన్ని కూడా స్పష్టంగా తెలుసుకోండి. అయితే ఇంకా కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటి అంటే, ఇంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మహిళ పేరు మీద ఇంటి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇసుకను ఉచితంగా ప్రభుత్వమే అందించబోతుంది. దీంతో పాటుగా ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి సంబంధించి సిమెంట్ కావచ్చు, అలాగే ఐరన్ కావచ్చు, వీటిని కూడా తక్కువ ప్రైజ్లోనే లబ్ధిదారుడికి అందే విధంగా అధికారులే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వీటిని కూడా మీరు గుర్తించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మిగతా వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు రాబోతున్నాయి, వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లకు సంబంధించిన అంశాలు ఏంటివి అనే విషయానికి వస్తే, ఇప్పటికే మీరు చూసుకున్నారు telanggana.gov.in ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీకు ఏ లిస్ట్లో మీ పేరు ఉండబోతుంది, ఏ విడతలో ఉండబోతుంది అనే దానికి సంబంధించిన సమాచారాలు కనిపిస్తాయి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు అనేవి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ధన్యవాదాలు.